మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ గైస్, మీ పేరు? శంకర్ అన్న. శంకర్. ఈ రోజు అయితే హగ్ డే. సో తొందరలోనే 2-3 రోజులు వ్యాలంటైన్స్ డే అయితే వచ్చేస్తుంది కదా. సో మీ లవర్ కి మీరు ఏ విధంగా హగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారో ఒకసారి చెప్పండి. అన్న, నాకైతే లవర్ ఉంది. నాకు లవర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది. కానీ లవర్స్ డే సెలబ్రేషన్ అనేది చేసుకోకూడదన్న. చేసుకున్న 5,000 10,000 బొక్క. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే లవర్స్ డే అంటే హగ్గు కిస్సు ఆ రెండు మనకి బాయ్స్ కి బాగానే ఉంటది. తర్వాత గోల్స్ వచ్చేసరికి చాక్లెట్ అంటారు, ప్రపోజ్ డే అంటారు, ప్రామిస్ డే అంటారు. నాకు రింగ్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. అవన్నీ చేసుకునే కన్నా 5,000 10,000 ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే ఏం లేదన్న. అండ్ సింగిల్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరంత బెటర్ మీరేరా. ఈ లవర్స్ డే అంటారు చూసారా, చెప్తున్నాం కదా, ఈ లవర్ ఎట్టే టార్చర్లకి లేకుండా ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా బతికండి. నేనైతే అదే చెప్తాను, సింగిల్ గానే ఉండండి. లవర్ ఉంటే టార్చర్ లవరే. మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే ఇప్పుడు ఏం చెప్తావు? ఉండినే చెప్తానా? చెప్తున్నావా? సీరియస్ గా ఉండినే చెప్తాను. ఎందుకంటే లవర్ ఉండాలి. ఎంతవరకు మనం చెప్పి వినాలి, వాళ్ళు చెప్పింది మనం. అంతేగాని నువ్వే కావాలి, ఇక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్ళకు, నాకు ఇదొద్దు అదొద్దు అంటే అవదు. నా ఎంజాయ్మెంట్ నాది, నీ ఎంజాయ్మెంట్ నీది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు ఎలా చేయాలనుకున్నా ఎంజాయ్ చేయి, కానీ లిమిట్, ఆ లిమిట్ లో ఉండాలి. ఈ జనరేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ ఈ జనరేషన్ లో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే అలా ఉన్న బతికేవచ్చు అన్న. సో వ్యాలంటైన్స్ డే అయితే వచ్చేస్తుంది, లవర్స్ డే నీకు తెలుసు కదా. సో ఈ రోజు అయితే హగ్ డే. సో నువ్వు ఎంతమందికి లవ్ చేసావు, నీకు ఎంతమంది నేను లవ్ చేశారు ఒకసారి చెప్పు కెమెరాకి. అసలు లవ్ చేయలేదు. ఎందుకు లవ్ చేయలేదా? నాకు ఇష్టం లేదు అయ్యేటి. ఎందుకు ఇష్టం లేదు? దేనికంటే వెనక మనం పట్ట మీద మనం కాలు పట్ట మీద అన్ని బదులు ఫస్ట్ కష్టపడుకుంటే పర్లేదు కదా. ఏ అక్కడే ఇక్కడే మనకి అన్ని వేస్ట్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చాలా వేస్ట్ అన్ని. దేనికి చాక్లెట్ ఇవ్వడం. నేను ఒక అమ్మాయి లవ్ చేశాను, అది కూడా పోయింది. ఇంకేటి వద్దు నాకు, నేను కష్టపడుకుని అలాగా అన్నాడు. అవును, ఈ రోజు నువ్వు వ్యాలంటైన్స్ డే కదా వచ్చేస్తుంది. నువ్వు వ్యాలంటైన్స్ చూసినప్పుడు ఒక్కసారి నీ లవ్ నువ్వు హగ్ ఇచ్చి చెప్పు. అగ్గా ఆ అమ్మాయి ముఖమే చూడు. నేనైతే ఎందుకు చూడు, నాకు నచ్చదు కాబట్టి, నన్ను ఉద్దేశం కాబట్టి. మండుతున్నట్టుంది. అవునా? సర్లే, ఫోన్లో ఏదో తప్పు చేసింది కదా, వదిలే, క్షమించవచ్చు కదా. క్షమించినట్టు ఉండదండి. ఆ మళ్ళీ ఇంకోసారి అలా జరిగితే. हाय, आपका नाम क्या है? अमर ज्योति क्या करता है? अमर ज्योति कहाँ से आए आप? छत्तीसगढ़ छत्तीसगढ़ से। तो अमर ज्योति, तो आपको पता है वैलेंटाइंस डे डेज में आ रहा है ना? हाँ। तो आज तो हक डे। हाँ। सो तुमको बॉयफ्रेंड है ना? नहीं है। नहीं, क्यों? ऐसे ही नहीं, कोई मिला नहीं मुझे। ओ, कोई मिला नहीं? ఈ అమ్మాయికి ఎవరు బాయ్ ఫ్రెండ్ దొరకలేదంట. आप ट्राई नहीं किया क्या? ट्राई की बट कोई मिला नहीं मुझे ऐसा जो मुझे पसंद आए। पसंद नहीं है? नहीं, पसंद नहीं आया? नहीं आया। ओके, ठीक है। तो आज तो हक डे है ना? हाँ। सो तुमको तो कभी भी बॉयफ्रेंड मिलेगा ना? आपको तुमको भरोसा है ना? हाँ, भरोसा है ना? भरोसा उसको लिए एक बार हमारा कैमरा पास देखकर एक बार हक दे है ना? हाँ। आप कैसे हक देकर, ऐसे हक देकर उसको एक बार प्रपोज करना है. आई लव यू, तुम मुझे बहुत अच्छे लगते हो। ओके, इतना ही है. थैंक यू. बस, वेरी Thank गुड. you so much. థ్యాంక్ యూ. సో ఈ రోజు అయితే హక్ డే. సో నీ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు ఏ విధంగా హగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తావు ఒకసారి చెప్పు. చాలా డీప్గా లవ్ చేశాను నేను తన్ని. కానీ నేను చేసిందా అంత నా పొరపాటులే. వెళ్ళిపోయింది. ఎక్కడ ఉందో తెలీదు, హ్యాపీగా ఉందో అనుకుంటున్నాను నేను. అంటే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అయిపోయింది. అయ్యో, ఎన్ని ఇయర్స్ లవ్ ఇది? మొత్తం అయితే 1 year ఉంటుంది. 1 and 1.5 సో 1 year లవ్ లో సక్సెస్ లవ్ లేదండి. నా లైఫ్లో అదొక పార్ట్. చాలా నేను చేసిన పొరపాటు లేదు. అదంతా నా తప్పు తెలియదు. తను చేయవలసిందని తను చేసిందని, నేనే తప్పు చేశాను అంతే. आज क्या दिन पता है क्या? नहीं, तो हक डे है ना? शायद तुमको बॉयफ्रेंड नहीं है? नहीं, तो झूठ बोल रहे हैं. शायद ठीक है, नो प्रॉब्लम. मैं तुमको अभी बता रहा हूँ ना. देखो, आज तो हक डे है ना. हमारा कोई भी को पसंद होगा तो उसको एक हक देकर कैसे आप प्रपोज करें. his name starts with T. Okay, so ऐसे हक देना उसको. T, I love you and I want you in my life. యా, వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది కదా. హ్యాపీ అన్న నీకు? నాకేం కాకపోయినా, నాకు లవర్ లేదు, ఎవరు లేదు. ఏ అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మనం ఏదైనా సరే జాబ్ చేసుకున్న దాని మీద ఉంది, కానీ లవర్ అది మనకి
అందులోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ వెళ్ళి లైఫ్ అన్ని వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్నను బాగా చూసుకోవడం. కాదు, ఈ అందరూ కూడా లవ్ బేస్డ్ అంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు వెనక పడుతున్నారు. ఓకే, ఇప్పుడే ఒక అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి డేరింగ్ గా ఈరోజు హగ్ డే అని చెప్పేసి హగ్ ఇచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ప్రపోజ్ చేసింది. నువ్వెందుకు అంత భయపడుతున్నావు అసలు? అంటే ఏదో లైఫ్ అంతా పోయినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసింది ఎలాగుందని, నేను చూసింది వేరేలాగా ఉంది. ఒక అమ్మాయి అయితే 10 మందితో తిరుగుతుంది, నిజం చెప్తున్నాను. నాకు కళ్ళాడి చూస్తున్నాను. ఇప్పుడు ఎవడు ఉన్నాడంటే మరి వేరే ఇంకో రోజు ఇంకో ఫ్రెండ్ తో అవుతుంది. అది రియల్, నేను చూస్తున్నాను కదా. ఏం చెప్పావురా? అందుకని ఇవన్నీ చూసి అసలు నీకు లవ్ అనేది వద్దని వేస్ట్, టైం వేస్ట్, మనకి టైం వేస్ట్ కదా. అంతేనంటున్నావా? అంతే, అమ్మ నాన్న చూసుకోవడం, మన మంచి లైఫ్ నుంచి మనకి లైఫ్ ఉంటుంది. వాళ్ళు అంతా తిరిగి మన టైం వేస్ట్ చేసుకుని లైఫ్ పాటు చేసుకుని వేస్ట్ కదా. సరే ఓన్లే కానీ ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే లవ్ చేస్తావు కదా ఖచ్చితంగా. లవ్ ఆ విషయంలోకి వెళ్ళను నేను. వేస్ట్, టైం వేస్ట్. సరే ఏం చెప్తావు చెప్పు పని నీలాంటి అబ్బాయిలందరికీ కూడా. అబ్బాయిలు ఒకటే చెప్తున్నాను, లవ్ చేస్తే టైం వేస్ట్. నిజం చెప్తున్నా, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అదే కష్టపడుకున్నాం, ఇంకొక రూపాయి వస్తే అమ్మ నాన్న భద్రం చూసుకొచ్చేది.